హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంధ్య. మన సబ్స్క్రైబర్ ఒక అతను ఎలా ఉన్నారు, బాగున్నారా అని పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటానండి. నిజంగా బాగున్నాను. ఈరోజు ఏంటంటే చాలామంది కొన్ని సమస్యలతోటి తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నేను ఏం చేశాను, ఎందుకు ఇన్ని కష్టాలు, ఏంటి ఇన్ని బాధలు అని అనిపిస్తుంది. అలాంటి వార్తలకు ఒక మంచి మాట నా నుండి. ఏదైనా పూర్వజన్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. ఈ జన్మలో మనం ఏం చేసినా చేయకపోయినా దాని ఫలితంగా మనకు ఒక జన్మ అంటూ ఇస్తాడు భగవంతుడు. అది మంచైనా సరే చెడైనా సరే మనం భరించక మన కర్మఫలాలు అనేది మనని ఎప్పటికీ వదిలేయదు. అవునండి, శ్రీకృష్ణ అంతర్వాడికే కారాగారంలో జన్మించడం తప్పలేదు. ఎందుకంటే తన జన్మ రహస్యం అనేది ఒకటి ఉంటుంది. అలాంటి పరిస్థితులలో అలా జన్మించాల్సి వస్తుంది తన జన్మకర్తంగా. అంతటి మహానుభావునికే అలాంటి బాధలు తప్పనప్పుడు మానవులు మనకు తప్పుతుందా? ఏదైనా కర్మ ఫలం అనుకోవాలి, అంతే.